అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కొడుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి పరిస్థితి దాదాపు 3 రోజులు అవుతున్నది కేటీఆర్ ఢిల్లీకి పోయి ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి వ్యక్తితో కేటీఆర్ రహస్య భేటీ జరిపిండు రహస్యంగా కేటీఆర్ ఒక నేతతో మాట్లాడిండు అనేది ప్రధానంగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ అట్లనే కొంత రాజకీయ వర్గాలలో కూడా కొంత గుసగుసలు వినబడుతున్నాయి కేటీఆర్ ఒక కీలకమైన సీనియర్ లీడర్తో రహస్యంగా దేని గురించి మాట్లాడుండొచ్చు అంటే కొంత బీఆర్ఎస్ వర్గాలలో నడుస్తున్నటువంటి అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి వ్యవహార శైలి రేవంత్ రెడ్డి పరిపాలన రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఈ సంవత్సరానికి సంబంధించి 1 ఇయర్ పరిపాలన మొత్తం కూడా ఒక సీనియర్ లీడర్తో కేటీఆర్ చిట్చాట్ చేసిందనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ అయితే కొంత లీక్ ఎట్లా బయటకు వచ్చిందంటే కేటీఆర్ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడిండు అమిత్ షా అపాయింట్మెంట్ తీసుకున్నాడు అమిత్ షాని కలిసిండు అమిత్ షాకు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహార శైలి మొత్తం కూడా చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి ప్రచారం అయితే ఈ ప్రచారం నిజంగా అమిత్ షాని కలిసిందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేషన్ లేదు కానీ కేటీఆర్ అమిత్ షాని కలిసి కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడిండు అనేది మాత్రం కొంత బయట రాజకీయ వర్గాలలో వినబడుతున్నటువంటి గుసగుస ఎందుకంటే కేటీఆర్ గతంలోనే దాదాపు ఒక 10 డేస్ బ్యాకే కేటీఆర్ ఢిల్లీకి పోయి వచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు ఒక 10 డేస్ బ్యాక్ ఢిల్లీకి పోయిండు ఎప్పుడు దీపావళికి సంబంధించినటువంటి సందర్భంలో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతుంది అరెస్ట్ అవుతుండు కేటీఆర్ దుకాణం బంద్ అయిపోయింది ఖతం అయిపోయింది కేటీఆర్ తీసుకుపోయి చెంచల్గూడ జైల్లోనో చెల్లపల్లి జైల్లోనో కేటీఆర్ని తీసుకుపోయి పెడతారు ఇక దీపావళి బాంబులు వెలబోతున్నాయని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ కేటీఆర్ ఎక్కడ కూడా ఆయన భయపడో లేకపోతే భయపడకుండానో ఢిల్లీకి అయితే పోయిండు ఢిల్లీకి పోయి తన అరెస్ట్ గురించి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేతతో డిస్కస్ చేసిందని బీజేపీ నేతలతో లాబింగ్ కుదుర్చుకొని వచ్చిందని ఈ లాబింగ్ వెనకాల మొత్తం కేసీఆర్ ఉన్నాడని కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సీనియర్ లీడర్తో ఢిల్లీలో కేటీఆర్ అరెస్ట్ కాకుండా సెట్ చేసిందని ఆ కాంగ్రెస్ నేతతో కేటీఆర్ మాట్లాడొచ్చిందని కొంత సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినబడినటువంటి చర్చ అయితే నిజంగానే కేటీఆర్ ఒక కీలకమైనటువంటి వ్యక్తితో అయితే సీక్రెట్ మీటింగ్ జరిపిండట ఢిల్లీలో ఎందుకంటే ఇప్పుడు 3 రోజులు అవుతున్నది అయితే కేటీఆర్ ఇంకో పని ఏం చేసింది తెలుసా లగిచర్లకు సంబంధించినటువంటి బాధితులు ఉన్నారు కదా కలెక్టర్ లగిచర్లకు పోయినప్పుడు కొంతమంది రైతులు కలెక్టర్ పైన దాడి చేసినటువంటి ఘటనలన్నీ మనం చూసినాం అయితే కలెక్టర్ పైన దాడి చేసినటువంటి రైతులని పోలీసులు అర్ధరాత్రి కరెంటు బంద్ చేసి ఇష్టానుసారంగా అక్కడ ఉన్నటువంటి రైతులను అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేశారు అరెస్ట్ ఎందుకు చేస్తారు సార్ ఎందుకు కొడుతున్నారు మా వాళ్ళని అని చెప్పి ఆ రైతులకు సంబంధించినటువంటి వాళ్ళ భార్యలు వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళు అడ్డుకున్నందుకు ఎక్కడ పడితే అక్కడ ఇష్టానుసారంగా కొట్టేటటువంటి కార్యక్రమం చేసినట్టు పోలీసులు చెప్పరాని చోట కొట్టినట్ట గిరిజన మహిళలను చాలా మంది గిరిజన మహిళలు చెప్పినారు పోలీసులు తాగొచ్చిరు లైట్లు బంద్ చేసిరు అర్ధరాత్రి మమ్మల్ని కొట్టిరు మాకు సంబంధించి మా భర్తలను కూడా కొట్టిరు మా కొడుకులను కొట్టిరు తీసుకుపోయేటప్పుడు కొట్టిరు వ్యాన్లో కొట్టిరు పోలీస్ స్టేషన్లో కొట్టిరు మేము కొట్టినట్టు కనుక మీరు జడ్జికి చెప్తే అంటే మెజిస్ట్రేట్కి కనుక చెప్తే మీరు కోర్టులో ఖచ్చితంగా మీ ఇంటికి పోయి మీ కుటుంబ సభ్యులను కూడా కొడతాం మీ కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు మా వాళ్ళని బెదిరించారు అని కూడా గిరిజనకు సంబంధించినటువంటి మహిళలు చెప్తున్నారు గిరిజన మహిళలు పాపం లంబాడి మహిళలు చెప్తున్నారు నేను కూడా ఒక ఎస్టీనే నాకు కూడా బాగా అనిపిస్తుంది ఇష్టానుసారంగా వచ్చి మీరు లంబడోళ్ళు కదరా భయ్ మీరు ఏం చేస్తారు కొడతాం తంతం మీరెంత మీ బతికెంత అని చెప్పి పోలీసులు ఆ లక్షలకు సంబంధించినటువంటి ఘటనలో అరెస్ట్ చేస్తుంటే రైతులను తిట్టుకుంటూ అరెస్ట్ చేస్తున్నట ఎంత అసలు అంటే పోలీసులు ఇక రేవంత్ రెడ్డి ఉన్నాడు మేము ఏం చేసినా నడుస్తుంది మా వెనకాల రేవంత్ రెడ్డి సార్ గజస్తంభం లెక్కున్నాడు మేము ఎట్లా కొడితే అట్లా నడుస్తుంది అంటే అనుకుంటున్నారేమో ఈ రోజు రేవంత్ రెడ్డి సార్ ఉంటాడు రేపటి రోజు రేవంత్ రెడ్డి సార్ అధికారంలోకి వెళ్ళి దిగిపోతాడు పార్టీలు ఉంటాయి అధికారంలో బీఆర్ఎస్ పార్టీ రావచ్చు కాంగ్రెస్ పార్టీ రావచ్చు బీజేపీ పార్టీ రావచ్చు కానీ ప్రజలే ఫైనల్ కదా ముఖ్యమంత్రులు వస్తారు పోతారు పార్టీలు అధికారంలోకి వస్తాయి పోతాయి కానీ పబ్లికే ఫైనల్ కదా ఇదే పబ్లిక్ తెలుసుకుంటే పోలీసులు ఎంత ఇబ్బంది పడతారు పోలీసులను గౌరవిస్తారు జనాలు అట్లని చెప్పి ఇష్టం ఉన్నట్టు వచ్చి గిరిజన మహిళలను కొట్టడం పద్ధతి కాదు కదా అసలు చెప్పరాని చోట కొట్టిన మమ్మల్ని అని చెప్పి గిరిజన మహిళలు చెప్తున్నారు వాళ్ళ మాటలు వింటుంటే కన్నీళ్ళు వస్తున్నాయి పాపం రైతులని చాలా మంది రాజకీయ నాయకులు కలవడానికి పోయిర్రు జైళ్లకు పోయినప్పుడు రైతులు రాజకీయ నాయకులు చెప్పిరట కేటీఆర్కు తర్వాత ఈటల రాజేందర్ వాళ్ళందరూ కూడా పోయి కలిసినారు బండి సంజయ్ వాళ్ళందరూ కలిస్తే రైతులు చెప్పిరట కదా సార్ మమ్మల్ని తీసుకుపోయి కొట్టిర్రు ఇష్టానుసారంగా కొట్టిర్రు ఇష్టం ఉన్నట్టు పొట్టు కొట్టిర్రు మమ్మల్ని లకారంతో తిడుతూ కొట్టినారు మా కులం పేరుతో తిట్టి కొట్టినారు ఏమైనా లంబడోలు కదరా భయ్ మీరెంత మీ బతికెంత అని చెప్పుకుంటూ కొట్టిరు సార్ అని చెప్పి చాలా మంది రైతులు నాయకులకు చెప్పిరట నాయకులు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పినారు
గింత ఘోరంగా ఉంటుందా పోలీస్ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో? అయితే లగిచర్లకు సంబంధించినటువంటి బాధితులను అంటే రైతు కుటుంబాలు, ఇప్పుడు రైతులు మాత్రం జైల్లో ఉండరు కదా, లగిచర్లకు సంబంధించిన రైతు కుటుంబాలను అంటే ఎవరెవరైతే మహిళలు ఉంటారో ఆ రైతుల వాళ్ళ భార్యలు, వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ తల్లులు ఉంటారు కదా, వాళ్ళని కేటీఆర్ ఆయన ఏం చేసిందంటే ఆయన మానవ హక్కుల కమిషన్ దగ్గరికి తీసుకుపోయింది. మానవ హక్కుల కమిషన్ ఇక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఢిల్లీలో ఉంటుంది, ఢిల్లీకి తీసుకుపోయింది. మానవ హక్కుల కమిషన్కి లగచర్లకు సంబంధించినటువంటి బాధితులు అన్నీ చెప్పిరట. ఇట్లా వచ్చిన పోలీసు వాళ్ళు మమ్మల్ని ఇట్లా కొట్టిరు, ఇట్లా అరెస్ట్ చేసిరు, 9 నెలల నుండి మమ్మల్ని తిప్పలు పెడుతున్నారు, నానా రకాలుగా వేధిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా మా ఊరికి రాలేదు, ఒక్కసారి మమ్మల్ని వచ్చి గెలవలేదు. రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి మొత్తం పెత్తనం చెలాయిస్తుండే అక్కడ. రేవంత్ రెడ్డి వాళ్ళ అల్లునికి ఫార్మా కంపెనీకి సంబంధించిన వ్యవహారంలో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, 1500 ఎకరాలు కావాలని చెప్పి మమ్మల్ని తిప్పల పెడుతున్నారు. మేము ఏం చేయాలో అర్థమైతలేదు, ఆఖరికి రేవంత్ రెడ్డి పేరు రాసి మేము ఖచ్చితంగా సచ్చిపోతాం, మా వల్ల కాదని చెప్పి చాలా మంది మహిళలు మానవ హక్కుల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చిరట. అట్లనే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి పైన కూడా కంప్లైంట్ ఇచ్చిరట. తిరుపతి రెడ్డి ఇష్టానుసారంగా వివరిస్తున్నాడు. ఆయన వచ్చి మీరు ఎక్కువ మాట్లాడారు అనుకో మీ భర్తలు బయటికి రారు, లోపట్నే ఉంటారు, మీరు రాసి ఇవ్వాల్సిందే, పేపర్ మీద సంతకం పెట్టాల్సిందే, మీ పట్టపాస్ పుస్తకాలు ఇవ్వాల్సిందే అని చెప్పి బెదిరిస్తున్నాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతుండు, మా వల్ల అయితే లేదని చెప్పి మహిళలు చెప్తున్నటువంటి మాట. అయితే కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడ్డంగా ఇరికిచ్చిండు. మానవ హక్కుల కమిషన్ దగ్గరికి లగచర్ల బాధితులను తీసుకుపోయి మొత్తం పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పేటటువంటి కార్యక్రమం చేసినట్టు. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏమో కేటీ రామారావు ఒక సీనియర్ లీడర్తో డిస్కస్ చేసిందట. సరే కాంగ్రెస్ పార్టీ లీడరో లేకపోతే బీజేపీ పార్టీ లీడరో ఎవరో ఒకళ్ళు, కానీ కీ రోల్ పాత్ర పోషించేటటువంటి లీడర్తో రేవంత్ రెడ్డి వ్యవహారం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిందట. ఎట్లనో అట్లా నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెడదామని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇక లూప్ పోల్ దొరుకుతుంది, ఒక లూప్ పాయింట్ దొరికితే నన్ను తీసుకుపోయి జైల్లో పెడతారు. ఇగో రేవంత్ రెడ్డి ఎవరిని పట్టించుకుంటారు, ఒంటెత్తి పోకూడా ఇగో ఇట్లా భూములు గుంజుకోవడానికి నానా రకాలుగా వీళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నాడు, నానా రకాలుగా తిప్పలు పెడుతున్నాడు. ఇక ఆఖరికి ఇంకో పిన్ పాయింట్ చెప్పనా, నీకు ఒక పిన్ పాయింట్ చెప్తా. ఇప్పుడు కేటీఆర్ లగిచర్లకు సంబంధించినటువంటి రైతుల కుటుంబాలను ఆయన ఢిల్లీ తీసుకుపోయింది కదా. మీకు ఒక కీలకమైనటువంటి పాయింట్ చెప్తా. కేటీఆర్ ఏం చేసిందంటే లగిచర్లకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలను ఢిల్లీకి తీసుకుపోయింది. ఢిల్లీలో మానవ హక్కుల కమిషన్ని ఫిర్యాదు చేపించి మహిళలకు సంబంధించినటువంటి బాధ మొత్తం కూడా అక్కడ చెప్పినారు. లగిచర్లలో ఎట్లా పోలీసులు కొట్టిరు, ఏ విధంగా పోలీసులు ఇబ్బంది పెట్టారు అనేది మహిళలు మొత్తం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ భర్తలను అర్ధరాత్రి ఎట్లా కొట్టుకుంటూ తీసుకుపోయారు అనేది మొత్తం కూడా అక్కడ మానవ హక్కుల కమిషన్కి చెప్పారు కదా. ఇప్పుడు పుసుక్కున ఈ టైంలో కేటీఆర్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఎంత ఆగమనం అవుతుంది తెలుసా పరిస్థితి. రేవంత్ రెడ్డిని ఇక్కడే కేటీఆర్ అడ్డంగా ఇరికిచ్చింది, అడ్డంగా లాక్ చేసింది కేటీఆర్ రేవంత్ రెడ్డిని. ఏంటంటే నేను లగచర్లకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలను ఢిల్లీకి తీసుకుపోయినందుకు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసిందని కేటీఆర్ చెప్పుకుంటాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని అడ్డంగా లాక్ చేసింది ఇక్కడే, అడ్డంగా బుక్ చేసి పడేసింది. ఈ టైంలో కేటీఆర్ని కనుక రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఎంత పెద్ద రచ్చ అవుతుంది. కేటీఆర్ రైతుల కోసం పోరాటం చేసినందుకు, కేటీఆర్ రైతుల కోసం పాపం రైతు కుటుంబాలను ఆ బాధితులను ఢిల్లీకి తీసుకుపోయినందుకు, అక్కడ మానవ హక్కుల కమిషన్ దగ్గర హాజరుపరిచినందుకు కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టినది ఎక్కడి కథ. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైనా ఉండాలి కదా, రేవంత్ రెడ్డికి ఏమైనా ఉండాలి కదా, గింత ఘోరమా రేవంత్ పాలన అని చెప్పి చాలా మంది రైతులు కూడా తిరుగుబాటు చేసేటటువంటి అవకాశం ఉంటుంది కదా. అవకాశంతో పాటు కేటీఆర్కి మంచి మైలేజ్ వస్తుంది, 80 నుండి 90% మంచి మైలేజ్ వస్తుంది కేటీఆర్కి. పాపం కేటీఆర్ లగిచర్లకు సంబంధించినటువంటి రైతు కుటుంబాలను ఢిల్లీకి తీసుకుపోతే అరెస్ట్ చేసినట్టున్నాయా, ఇది ఎక్కడి కథ, ఇది పద్ధతి కాదు కదా అని చెప్పి చాలా మంది రైతులు మాట్లాడుకుంటారు, పబ్లిక్ కూడా మాట్లాడుకుంటారు కదా. కేటీఆర్ తెలివి మామూలు తెలివి కాదు అసలు. కేటీఆర్ జోకర్ లెక్క మాట్లాడేది కమిడియన్ అనుకున్నాం, కానీ కమిడియన్ కంటే తోపు కేటీఆర్. మంచి ఆలోచన కట్టిండు కేటీఆర్ సార్, మామూలు ఆలోచన కాదు కదా. ఇంత మంచి ఉపాయం కట్టిండు చూడు. లగిచర్లకు సంబంధించినటువంటి బాధితులది కూడా ఇష్యూ, అది ఇష్యూనా, పెద్ద ఇష్యూ కదా. మహిళలను కొట్టడం అంటే చాలా చిన్న ఇష్యూ. ఏమన్నా పోలీసులు ఇష్టానుసారంగా పోయి ఎక్కడ పడితే అక్కడ తన్నడానికి పోలీసులకు ఎవడిచ్చిండు అధికారం? పోలీసులకు అధికారం ఎవడిచ్చిండు కొట్టమని చెప్పి? రాజ్యాంగంలో రాసిందా కొట్టమని తిట్టమని చెప్పి? రైతులు నిజంగా తప్పు చేస్తే రాజ్యాంగబద్ధంగా రావాలి, నోటీస్ ఇవ్వాలి, రైతులను తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఎవరు తీసుకోపోమని చెప్పారు? ఎవరైనా చెప్పిరా? అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారమే కదా మీరు నడుచుకోవాల్సింది. పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎవరు ఊరుకుంటారు? మరి అదే రైతులు మళ్ళీ తిరుగుబాటు చేస్తే పోలీసుల పైన, అదే కారం పట్టుకొని మళ్ళీ పోలీసుల పైన రైతులు తిరుగుబాటు చేస్తే పోలీసుల పరిస్థితి ఏంది? క్షణిక ఆవేశంలో ఉన్న రైతులు, ఆవేశంలో ఏదో కలెక్టర్ పైన దాడి చేస్తారు, ఆ వ్యవహారం జరిగిపోయింది, ఎవరికేమో హాని కాలే. సో ఒక్కొళ్ళు ఇద్దరికి గాయాలైనాయి. తర్వాత రైతులు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యారు. రైతులకు ఏం తెలుస్తా అండి, ఎవడో ఒకడు ఈ సురేష్ అసంటోడు ఉన్నాడు కదా, వాడు కేటీఆర్ వాళ్ళ దోస్తు,
ఆ సురేష్ అసంటోడు లేకపోతే ఆ పట్నం నరేందర్ రెడ్డి అసంటోడు రైతులను రెచ్చగొడితే రెచ్చిపోతారు. రైతులకు ఏం తెలుస్తుంది? వాళ్ళు పల్లెటూరులో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి ఒకటికి రెండు లేనిపోయింది అన్ని చెప్తే నిజంగానే ఇదే నిజమేనేమో, మా బతుకులు ఆగమైపోతాయేమో, రోడ్డు మీద పడితేమో అనేటటువంటి బాధతోటి ఆలోచనతోటి రెచ్చిపోయి కొట్టిర్రు తెలియక. వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు కదా, తీసుకుపోయి పోలీస్ స్టేషన్ బంధించి కొట్టాల్సినటువంటి అవసరం ఏముంది పోలీసులు? ఇవన్నీ జరుగుతున్నాయి అంశాలు, ఇవన్నీ బయటకు వస్తాయి. మొత్తం చెప్పిరట, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్పిరట, పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్. కేటీఆర్ అమిత్ షాతో కలిసిండు అనేది కూడా ప్రధానంగా వినబడుతున్న చర్చ. అమిత్ షాతో కూడా కేటీఆర్ కలిసిండు, ఈ లగచర్లకు సంబంధించినటువంటి బాధితులను అమిత్ షా దగ్గరికి తీసుకుపోయిండు, అమిత్ షా దగ్గర లగచర్లకు సంబంధించిన ఘటన కూడా ఎక్స్ప్లెయిన్ చేసిండు, మొత్తం చెప్పిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఈ లగచర్లకు సంబంధించిన వ్యవహారం, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్, రేవంత్ రెడ్డి ఒంటెత్తి పొక్కడి మొత్తం కూడా కేటీఆర్ దృష్టిలో ఉంది. ఇంకోటి, కేటీఆర్ని అరెస్ట్ చేస్తే కేటీఆర్ ఎట్లా తప్పించుకోవాలో, ఎట్లా కేటీఆర్కి మైలేజ్ రావాలో కూడా ఇక్కడ ఆయన నిరూపించుకున్నాడు. ఈ టైంలో ఒకవేళ ఈ పీక్ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే 100% కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. 100% రేవంత్ రెడ్డి పేరు మొత్తం చెడిపోతుంది ఇప్పుడు ఈ టైంలో అరెస్ట్ చేస్తే. ఎందుకంటే కేటీఆర్ రైతులను కదా తీసుకుపోయింది, మామూలు వ్యక్తులను కాదు కదా, రైతు కుటుంబాలను కదా ఢిల్లీకి తీసుకుపోయింది. మస్తు మంది జనాలు మాట్లాడుకుంటారు ఇప్పుడు, అరే కేటీఆర్ ఆయన ఏంది పబ్లిక్ కోసం చేస్తున్నందుకు, పబ్లిక్ కోసం పోరాటం చేస్తున్నందుకు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ తీసుకుపోయి జైల్లో పెట్టిరు, ఇది ఎక్కడి పద్ధతి, ఇది ఎక్కడి కథ, ఇది పద్ధతి కాదు కదా, రేవంత్ రెడ్డికి ఏమైనా ఉండాలి కదా అని చెప్పి మాట్లాడుకుంటారు. ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గిచ్చికాయం పెట్టుకుంటా అంటే ఖచ్చితంగా ఇబ్బంది అవుతుంది కదా, ఎవరికన్నా అంతే కదా జరిగేది. కాబట్టి ఈ టైంలో అరెస్ట్ చేయొద్దు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల వాదన. ఈ టైంలో కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఇబ్బంది అవుతుంది, కేటీఆర్ని వదిలిపెడితేనే బెటరు, కేటీఆర్ సేఫ్ జోన్లో ఉండడానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు రాబోతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలలో, జిహెచ్ఎంసీ ఎన్నికలలో, ఎమ్మెల్సీ ఎన్నికలే మన టార్గెట్. ఒకవేళ కేటీఆర్ కనుక ఈ టైంలో అరెస్ట్ చేస్తే రాబోతున్నటువంటి ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సీట్లు రావచ్చు, ఫేవర్ ఓట్లు రావచ్చు, బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజల మనసు మళ్ళొచ్చు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనం సైలెన్స్గా ఉండాలి. ఇప్పుడు రెచ్చిపోవద్దు అనేది కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక వ్యవహారం అనేది వినబడుతున్న చర్చ. మొత్తానికి అయితే రేవంత్ రెడ్డిని కేటీఆర్ ఎట్లనో అట్లా అడ్డంగా బుక్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన ఢిల్లీలో ఒక కీలక నేతతో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతతో కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చిండు, డిస్కస్ చేసిండు అనేది కొంత వినబడుతున్న చర్చ. అయితే రేవంత్ రెడ్డితో పాటు వాళ్ళన్న తిరుపతి రెడ్డి గురించి కూడా చాలా మంది మాట్లాడుతున్నారు, లగచర్లకు సంబంధించినటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నారు, మహిళలు మాట్లాడుతున్నారు. తిరుపతి రెడ్డి మన ఎమ్మెల్యేనా లేకపోతే ముఖ్యమంత్రి, వార్డు మెంబర్ కూడా కాదు, ఆయన మా ఊరికి వచ్చి అంత ఆగమనం చేస్తుండు, ఆయన ఏంది పెత్తనం అని చెప్పి చాలా మంది మహిళలు మండిపడుతున్నారు తిరుపతి రెడ్డి పైన. కాబట్టి ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఏమన్నా డిస్కస్ చేస్తారా, ఏమన్నా ఈ లగచర్లకు సంబంధించిన ఘటనలో ఏమైనా మాట్లాడేటటువంటి సిచ్యువేషన్ ఉంటుందా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.